నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. తిథి దశమి సాయంత్రం 6:57 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7:44 వరకు రాత్రి సమయంలో. తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2:07 నుంచి తెల్లవారుజామున 3:54 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7:34 నుంచి ఉదయం 8:26 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:14 నుంచి 5:02 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11:48 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ఫలితాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి. చంద్రుడు మకరంలో 10వ స్థానంలోను, బుధ మంగళుడు కలిపి కర్కాటకంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగాల్లో ప్రమోషన్కు సూచనలు, కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు. దీంతో పాటు ఈ రోజు అత్యంత లాభదాయకమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము, నల్లని దుస్తులు ధరించి నల్లని వస్త్రాలను కనుక దానం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాల యోగం కలుగుతుంది, క్షేత్ర దర్శనం కలుగుతుంది. దీనితో పాటు భగ్నమైన పనులు అంటే చెడిపోయిన పనులు, ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు త్వరితగతిన ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, పసుపుతో వినాయకుణ్ణి చేసి ఆ స్వామిని పూజిస్తూ ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనుక సాధ్యమైనన్ని సార్లు జపించగలిగితే మంచి విశేషమైన ఫలితాలు ఈ రోజు పొందబోతున్నారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ధనం నిర్ధారణ విషయంలో అంటే ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త, స్పష్టత పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధ మంగళుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది, దాంపత్య జీవితంలో స్పష్టత, క్లారిటీ ఉంటుంది. శుభవార్తలు కూడా వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి నెయ్యి దీపం పెట్టి క్షీరాభిషేకం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.